తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు డేట్ ఫిక్స్ అయింది. ఫిబ్రవరి 11, 12 తేదీల్లో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుంది. జనవరి 27 లేదా 28న షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 117 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. మొత్తం 2996 వార్డుల పరిధిలో 52.43 లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. ఇక మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. అఫీషియల్గా కూడా డేట్స్ అనౌన్స్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. జనవరి 27న లేదా 28న షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక ఫిబ్రవరి 11, 12 తేదీలో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది అన్న వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, మున్సిపల్ ఎన్నికలకు డేట్స్ ఫిక్స్ అయ్యాయా? ఏంటి డీటెయిల్స్? తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు దాదాపు డేట్ ఖరారైనట్టు సమాచారం వినిపిస్తుంది. ఏదైతే ఫిబ్రవరి 11, 12 తేదీల్లో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఒక వార్త అయితే నడుస్తుంది. ఎందుకంటే జనవరి 27, ఈ నెల 27, 28 తేదీల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర కేబినెట్ కూడా మున్సిపల్ ఎన్నికలు జరపడానికి ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 117 మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు 7 మున్సిపాలిటీలతో పాటు 117 మున్సిపాలిటీలతో పాటు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతాయంటూ ప్రకటన అయితే వచ్చింది. మొత్తం 2996 వార్డుల పరిధిలో 52.43 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా జిహెచ్ఎంసీకి సంబంధించిన వ్యవహారం మనం ఒకసారి గమనిస్తే మూడు మేయర్ స్థానాలు మూడు డివిజన్లుగా విభజించారు. అది టెక్నికల్ ఇష్యూలు నడుస్తున్నాయి. రాబో రోజుల్లో ఆ 3 కార్పొరేషన్లు కలిపితే 10 కార్పొరేషన్లు అవుతాయి. ప్రస్తుతానికైతే రాబోయే నోటిఫికేషన్ లో మనం ఈ నెల 27, 28లో వచ్చే నోటిఫికేషన్ ఒకసారి మనం గమనిస్తే ఏదైతే 7 కార్పొరేషన్లకు సంబంధించి ఎన్నికలు జరుగుతాయి. ఉమ్మడి కార్పొరేషన్ల వారిగానే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే జిల్లాల విభజన కూడా శాస్త్రీయంగా జరగలేదంటూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రిటైర్డ్ జస్టిస్ కమిషన్ వేసింది. కాబట్టి కేవలం ఏదైతే ఉమ్మడి జిల్లాల ఆధారంగా ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్లు 7, మున్సిపాలిటీలు 117 మొత్తం ఏదైతే ఈ నెల ఏదైతే జనవరి 27, 28 తేదీల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరి నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కేబినెట్ కూడా సూచప్రాయంగా తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్లకు కూడా ఏదైతే రిజర్వేషన్లు ప్రకటించారో ఆ 50% లోపు రిజర్వేషన్ల ఆధారంగా రాబోయే ఎన్నికలు జరుగుతాయి. గతంలో 50%కు పైన ఏదైతే బీసీలకు 50% రిజర్వేషన్లు ఇవ్వాలనే అంశం పైన కాంగ్రెస్ పార్టీ మల్లగులాలు పడింది. కానీ కోర్టు ఏదైతే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఈ వ్యవహారం నడిచింది. ఈ వ్యవహారం నడిచినప్పుడు కూడా సుప్రీంకోర్టు సూచనాప్రాయంగా చెప్పింది 50% రిజర్వేషన్ల లోపు మాత్రమే స్థానిక ఎన్నికలు జరుపుకోవాలి. ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, మున్సిపల్ ఎన్నికలు కానీ, ఎన్నికలు ఏదైతే రాష్ట్రంలో జరిగే స్థానిక ఎన్నికల వ్యవహారంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఈ మొత్తం వ్యవహారాల్లో 50%కు లోబడి మాత్రమే రిజర్వేషన్లు ఉండాలి. అదే నిబంధన ప్రకారం రాష్ట్రంలో ఎన్నికలు జరుపుకోవద్దంటూ సుప్రీంకోర్టు, హైకోర్టులు కూడా తీర్పులు వచ్చాయి. వాటి ఆధారంగానే బీసీలకు 50% ప్రస్తుతానికి ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే అది రాజ్యాంగబద్ధ ప్రక్రియ. అది కేంద్ర ప్రభుత్వం ఆమోదించాల్సిన పరిస్థితి ఉంది. కేవలం పార్టీ పరంగా 50% రిజర్వేషన్లు బీసీలకు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రశ్నిస్తే, అదే నేపథ్యంలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో 50% నిబంధనకు లోబడి మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. రైట్, అందుబాటులో ఉండండి కిరణ్. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. రాష్ట్రం మొత్తంలో కూడా 117 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. తొందరలోనే దీనికి సంబంధించి కూడా పూర్తిగా కూడా అఫీషియల్గా డేట్ అనౌన్స్ కానుంది. మున్సిపల్ ఎన్నికల గురించి ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం కూడా 2996 వార్డుల పరిధిలో 52.43 లక్షల మంది పైగా కూడా ఓటర్లు ఉన్నారు. వారందరూ కూడా మున్సిపల్ ఎన్నికలకి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక జనవరి 27న లేదా 28న షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.